పార్టీలో మనం రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేయడం ఒక పని అనుకుంటే పార్టీలో పెట్టే ఐటమ్స్ చేయడం ఇంకా పెద్ద పని అనిపిస్తుంది కదా. అలా ఏం లేదండి, ముందుగానే ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, వంట చేసి పెట్టడం, మంచి మంచి స్నాక్స్ చేయడం చాలా సింపుల్. అందుకే మీ స్వప్న వచ్చేసింది పిల్లల పార్టీ సిగ్మెంట్తో. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. పిల్లలకి పాప్కార్న్ అంటే చాలా ఇష్టం. అలా అని ఎక్కువగా చేసి పెట్టామనుకోండి వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది కదా. అందుకే పాప్కార్న్ కి కొంచెం ట్విస్ట్ ఇచ్చి ఒక లడ్డు లాగా చేసామనుకోండి ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా. అందుకే ఈరోజు నేను పిల్లల పార్టీ కోసం పాప్కార్న్ లడ్డు చేయబోతున్నాను. అయితే చాలా చాలా సింపుల్. ఒక్కసారి నేను చేసింది ఫాలో అయ్యి ఈసారి ఇంట్లో పార్టీ ఉన్నప్పుడు ప్లాన్ చేయండి. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసిన తర్వాత చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రెడీమేడ్గా వచ్చేస్తున్నాయి కదా, పాప్కార్న్ ఓవెన్లో పెట్టేసి 2-3 మినిట్స్ పెట్టేస్తే పాప్కార్న్ అయిపోతున్నాయని తెచ్చుకుంటున్నారు. బట్ అది చాలా ఎక్స్పెన్సివ్ అండి. మనకి మార్కెట్లో ఇలాగే మొక్కజొన్నలు దొరుకుతాయి కదా, అవి తీసుకొని కొంచెం బటర్ అయినా సరే లేదా ఆయిల్ అయినా సరే మనం గిన్నెలో వేసేసిన తర్వాత ఇవి వేసి మూత పెట్టేస్తే పాప్కార్న్ అయిపోతాయి. కొంచెం డబ్బులతోనే చాలా పాప్కార్న్ చేసుకోవచ్చు. అవి ఎన్నో రోజులు పెట్టిన దానికన్నా ఇలా ఫ్రెష్గా చేసుకుంటే పాప్కార్న్ ఎప్పుడు బాగుంటుంది. కొంచెం కుక్కర్ గిన్నె వేడైన తర్వాత ఇందులో నేను ఆయిల్ వేయట్లేదు, బటర్ వేస్తున్నాను. సో కొంచెం బటర్ వేసుకున్నాం కదా. అలాగే కొన్ని మొక్కజొన్నలు, మరి ఎక్కువగా వేసామనుకోండి కుక్కర్ ఫుల్ అయిపోతాయి కాబట్టి కొన్ని వేస్తే సరిపోతుంది. ఒకసారి ఈ మొక్కజొన్నల్ని బటర్లో చక్కగా కలుపుకోవాలి. ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత కుక్కర్కి మనం విజిల్ పెట్టకుండా దీన్ని ఇలా రివర్స్లో పెట్టేయాలి. ఎందుకంటే పాప్కార్న్ ఎగిరేటప్పుడు బయటపడుతుంది కదా, అలా పడకుండా ఇలా రివర్స్లో పెట్టేస్తే సరిపోతుంది. కొంచెం మంట తక్కువగా పెట్టేసి ఈ పాప్కార్న్ అయ్యే లోపల ఇక్కడ మనం బాదం పప్పు, అలాగే జీడిపప్పు, ఇంకా కిస్మిస్ ఈ మూడింటిని కట్ చేసుకుందాం. ఇలా మరీ చిన్న చిన్నగా కాకుండా కొంచెం మధ్య మధ్యలో లడ్డు మధ్యలో తగిలితే బాగుంటుంది కదా, అలా కట్ చేసుకుందాం. ఇలా బాదాం కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక బౌల్లో వేసేద్దాం. తర్వాత జీడిపప్పు, పాప్కార్న్ సౌండ్ వస్తుందా మీకు? బటర్లో మనం చేసుకుంటున్నాం కాబట్టి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఇక్కడ నాకు. సో మనం కిస్మిస్ కూడా కట్ చేసుకున్నాం కదా, వీటిని ఒక బౌల్లో తీసేసుకుందాం. ఒకసారి సౌండ్ రావడం ఆగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూడండి చక్కగా పాప్కార్న్ అయిపోయాయి కదా. వావ్, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ పాప్కార్న్ రెడీ అయిపోయింది. అలాగే మనం జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ కట్ చేసుకున్నాం కదా. మళ్ళీ ఒక్కసారి స్టవ్ ఆన్ చేసి మనం క్యారమిల్ చేసుకోవాలి. అయితే క్యారమిల్కి ఫుల్గా చక్కెర తీసుకొని, క్యారమిల్కి చక్కెర వేసాం కదా, చక్కెర మొత్తం కరిగిన తర్వాత అప్పుడు మనం ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేయాలి. అప్పుడు మంచి యమ్మీ యమ్మీ క్యారమిల్ రెడీ అయిపోతుంది. పిల్లలకైతే క్యారమిల్ పాప్కార్న్ అంటే చాలా ఇష్టం కదా, నాకు కూడా క్యారమిల్ పాప్కార్న్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా సరే క్యారమిల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వేడవడానికి చాలా టైం పడుతుంది, కానీ ఒక్కసారి వేడైందంటే తొందరగా అయిపోతుంది. కరెక్ట్ టైంలో మనం క్రీమ్ వేయకపోతే కనుక క్యారమిల్ మాడిపోతుంది. కొంచెం మాడిపోయినా కూడా క్యారమిల్ టేస్ట్ అంతా పోతుంది. ఒకసారి చక్కెర కరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఇలా కలుపుకోవాలి.
సో ఇప్పుడు బాగా కరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం కలుపుతూనే ఉండాలి. మంచి బ్రౌన్ కలర్ వస్తుంది కదా. ఈ క్రిస్టల్స్ అన్నీ పోయే వరకు చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడే జాగ్రత్తగా ఉండాలి, లేదంటే కొంచెం మాడినా కూడా క్యారమిల్ చేదుగా అయిపోతుంది. ఆల్రెడీ కరిగింది కదా. ఇప్పుడు ఇందులో మనం వెన్న వేసుకోవాలి. వెన్న వేసుకున్న వెంటనే బాగా కలపాలి. బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసాం కదా, చూడండి కరెక్ట్గా వచ్చింది, మంచి కలరు. ఇప్పుడు మనం ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేయాలి. ఎక్కువగా కాదు, కొంచెం వేస్తే సరిపోతుంది. క్యారమిల్ సూపర్ గా ఉంది కదా. వావ్, ఎంత బాగుంది. దీన్ని తీసుకొని మనం పాప్కార్న్ లో వేసేయాలి. లలా, సూపర్ గా ఉంది కదా. ఇలా కొంచెం పని ఫాస్ట్ గా చేసుకోవాలి. ఇప్పుడు మనం క్యారమిల్ వేసిన తర్వాత ఇందులో జీడిపప్పు, బాదాం పప్పు, కిస్మిస్ అన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. వావ్, చాలా బాగుంది కదా. మీరు చేసినప్పుడు అబ్బా ఎంత బాగుందని చెప్పి గబుక్కున చేయి పెట్టి తినకండి. ఎందుకంటే క్యారమిల్ చాలా 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 వేడిగా ఉంటుంది కాబట్టి చేయి కాలిపోయే ప్రమాదం ఉంది. సో ఇలా అంతా చక్కగా కలిపిన తర్వాత, క్యారమిల్ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయాలి. ఇది చల్లగా అయిపోయిన తర్వాత మనం లడ్డు చేసుకుందాం. అయితే ఇప్పుడు ఇవి కొంచెం చల్లగా అయ్యాయి. అలా అని మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత చేస్తే కనుక లడ్డూలు సరిగా రావు కాబట్టి కొంచెం వామ్గా ఉన్నప్పుడు చేసుకోండి. ఎందుకైనా కొంచెం జాగ్రత్తగా మనం చేతికి వెన్న రాసుకున్నాం అనుకోండి, క్యారమిల్ తొందరగా చేతికి అంటుకోకుండా ఉంటుంది. సో కొంచెం చిన్న చిన్న ముద్దలు తీసుకొని, చిన్నపిల్లలకి ఏది చేసినా కూడా కొంచెం చిన్న సైజులో చేస్తే వాళ్ళు హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. చూడండి ఎంత సింపుల్గా మనం పాప్కార్న్ లడ్డూలు చేసేసాము. చూడండి ఎంత బాగున్నాయి, బుజ్జి బుజ్జిగా కదా, కలర్ఫుల్గా. మనకి ఏదైనా సరే చూడగానే నచ్చితే తినాలనిపిస్తుంది కదా. అందుకే పిల్లలకి చేసి పెట్టేటప్పుడు ఏదైనా సరే అందంగా ఉండేలాగా చూసుకోండి. వావ్, భలే ఉన్నాయి కదా లడ్డూలు. పాప్కార్న్ ఎప్పుడు కూడా కొంచెం చల్లగా అయిన తర్వాత ఎందుకో తినాలనిపించదు. కానీ ఇలా లడ్డూల్లాగా చేసి ఇచ్చామనుకోండి, చల్లగా అయిపోయినా కూడా తినడానికి చాలా బాగుంటాయి. ఇలా నేను చేసినట్టుగా మీరు క్యారమిల్తో అయినా చేసుకోవచ్చు. ఒకవేళ వామ్మో అంత చక్కెర అనుకుంటే కనుక మీరు బెల్లంతో కూడా ఇలా చేసుకోవచ్చు. ఇంకా కొంచెం బటర్ తీసుకొని ఇలా మీరు పిల్లల పార్టీ కోసం ఎన్ని లడ్డూలు చేసినా కూడా అయిపోతాయండి. ఎందుకంటే పిల్లలకి ఇష్టమే పాప్కార్న్ అంటే, పెద్దవాళ్ళకు కూడా ఇష్టమే. కొంతమంది అయితే సినిమాకి పాప్కార్న్ కోసమే వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. పాప్కార్న్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇలా అన్ని లడ్డూలు చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం. భలే ఉన్నాయి కదండి, చూడడానికి అయితే చాలా చాలా బాగా ఉన్నాయి కదా. పిల్లలకైతే డెఫినెట్గా నచ్చుతాయి. ఇవి కనుక పిల్లల పార్టీలో చేసి పెట్టామనుకోండి, పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. మామూలుగా అయితే ఎవరు చేసి పెట్టరు కదా, ముందు మనమే చేసి పెడుతున్నాం కాబట్టి మీరు కూడా ఇంట్లో ఈసారి పార్టీ ఉన్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి. చూడడానికి చాలా బాగున్నాయి కదా. తింటే కూడా నో డౌట్, ఎందుకంటే మనం క్యారమిల్ పాప్కార్న్ చాలాసార్లు తిని ఉన్నాం కాబట్టి
ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ అయితే నోట్ చేసుకున్నారు కదా. పాప్కార్న్ లడ్డూలు తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని అందులో వెన్న, మొక్కజొన్నలు వేసి కుక్కర్ మూత పెట్టేసి పాప్కార్న్ తయారు చేసుకోవాలి. తరువాత బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ చిన్న చిన్నగా కట్ చేసుకుని ఒక చిన్న బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ లో చక్కెర వేసుకొని కరిగిన తర్వాత వెన్న వేసుకోవాలి. చివరగా ఫ్రెష్ క్రీమ్ వేసుకొని బాగా కలుపుకుంటే క్యారమిల్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు తయారు చేసి ఉంచిన పాప్కార్న్ మీద క్యారమిల్ వేసుకొని బాల్స్ లాగా తయారు చేసుకుంటే మనకి కావాల్సిన పాప్కార్న్ లడ్డూలు రెడీ. ఒకవేళ మీరు కనుక పిల్లల పార్టీలో మనం చేసిన పాప్కార్న్ లడ్డూలు చూడడం మిస్ అయిపోతే గనక మళ్ళీ చూడాలి అనుకుంటే లాగిన్ అవ్వండి www.youtube.com/ETV అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూడండి. ఇదండి ఈ రోజు పిల్లల పార్టీ సెగ్మెంట్ లో మనం చేసిన పాప్కార్న్ లడ్డూలు. చాలా బాగా వచ్చాయి కదా. రేపు మరొక ఎపిసోడ్ లో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.